సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సీరియల్ ఆర్టిస్టులు చంద్రకాంత్ అండ్ పవిత్ర మరి రీసెంట్‌గా చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక సెన్సేషన్‌గా మారింది. చాలామంది మీడియాలో, సోషల్ మీడియాలో వీళ్ళ గురించి చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా యాక్టర్ నరేష్ గారు ఈ ఇష్యూ పైన స్పందించారు. అంటే తన లైఫ్‌లో కూడా ఇటువంటిది ఒకటి ఫేస్ చేశాను అన్నట్టుగా ఆయన మాట్లాడడం చూస్తున్నాం. అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అనేది ఒక క్వెషన్ మార్క్ అయితే ఏర్పడింది. మరి మీ ఒపీనియన్ సార్ ఎంటైర్ చందు అండ్ పవిత్ర ఇష్యూ పైన? ఏం లేదు, డిప్రెసివ్ మూడ్లో సూసైడ్ చేసుకున్నాడు అతను చందు అనేది గొడవ. ఓకే. డిప్రెషన్కి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనే వెర్షన్ అందరూ మాట్లాడిందే మొదట. దాని తర్వాత ఫేజ్లో అతనికి ఒక భార్య, పిల్లలు ఉన్నారు, ఒక సంసారం ఉంది. అలాగే అతను సహజీవనం చేసినటువంటి నటికి కూడా ఇంకొక సంసారము, పిల్లలు, వ్యవస్థ ఉంది. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉంది. ఈ ఈ విషయాలన్నీ కూడా చర్చనీయాంశాలుగా మారాయి. ఇక్కడ ఈ ఏరియాలో అసలు ఏమిటి రిలేషన్స్, ఈ సంబంధాలు, ఎవరితోనైనా ఒక రిలేషన్ పెట్టుకోవడానికి విచక్షణ ఉండాలి కదా. విచక్షణ రహితముగా ఈ శృంగార ప్రయత్నాలు ఏమిటి అని చాలా సీరియస్గా చాలామంది విరుచుకు పడుతున్నారు కూడా. అయితే ఈ విరుచుకు పడుతున్న వాళ్ళందరూ కూడా అంటే ఇటువంటివి జరగకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పైగా అసలు అది తప్పు అనే దగ్గరే చాలా గందరగోళం ఉంది. ఒక మనిషి ఒక నిర్ణయం తీసేసుకునే టైంలో ఎవరితోనూ చర్చించడు. ఏది ఆవిడతో ఒక లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అనుకోవటము, ఆవిడ కోసం చనిపోవాలనుకోవడం, రెండు నిర్ణయాలు అతను పర్సనల్గా తీసుకున్న నిర్ణయాలు, ఎవరితోనూ చర్చించి కాదు. చర్చించి ఉంటే, లేదు అతని పక్కన ఏదన్నా తోడుంటే, ఎవరన్నా అతనితో పాటు అసోసియేట్ అయ్యుండి అతని బాధని పంచుకుని ఉంటే అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చుండేది కాదు అనేది నరేష్ గారి ప్రకటన సారాంశం. ఓకే, అగ్రీడ్, నిజమే అది. ఇలాంటి నిర్ణయమే ఆవిడతో సహజీవనం చేయాలి అని తీసుకున్న నిర్ణయం కూడా. అప్పుడు కూడా ఎవరైనా పక్క నుండి వారిని గైడ్ చేసి అబ్బెబ్బే ఇలా వద్దు, ఇది తప్పు అని చెప్పడానికి ఒక మోరల్ పోలీస్ ఎవరైనా పక్కన ఉన్నాడా అంటే అప్పుడూ లేడు, పెట్టుకోడు, ఎవరితోనూ డిస్కస్ చేయరు ఇది. రెండోది, కేవలం అతని ఆత్మహత్య ఆవిడతో నడిపినటువంటి ఎఫ్ఐఆర్ కంటే మించి ఏదో రిలేషన్ ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య, ఒక ఆత్మీయ బంధం ఏదో ఏర్పడి ఉంటుంది, ఇతను లోన్లీగా ఫీల్ అయి ఉంటాడు అనేది ఒక వెర్షన్. ఇంకొకటి, ఈ రిలేషన్ నుంచి ఆవిడ వెళ్ళిపోయింది, సడన్గా వెళ్ళిపోయిన తాలూకా డిప్రెషన్తో పాటు దీని తర్వాత జీవితం ఏమిటి అనేది కూడా అతనికి భయం కలిగించి ఉండొచ్చు. అంటే రకరకాల ఇబ్బందులు, ఇతరేతర ఇబ్బందులు ఏవో రాబోతున్నాయి తన జీవితంలోకి అనే భయం కూడా అతన్ని ఆలోచించుకునే పరిస్థితి లేకుండా చేసి ఉండొచ్చు. సో ఆత్మహత్యలు అన్నీ హత్యలే, ఏదో పద్ధతిలో, ఏదో ఒక రీజన్ లేకుండా ఎవడో ఆత్మహత్య చేసుకోడు. అంటే ఇదేమో డిప్రెసివ్ మూడ్, దీనికి ఎవడూ కారణం కాదు. ఆవిడేదో ఆత్మహత్య చేసుకుని, ఆవిడది ఆత్మహత్య కదా, ఆవిడది రోడ్డు యాక్సిడెంట్ హత్య. రోడ్డు యాక్సిడెంట్ కూడా ఒక దుర్మార్గమే కదా. సో ఆవిడ అలా వెళ్ళిపోయింది. దాంతో ఇతను డిప్రెషన్లోకి వెళ్ళాడు. కేవలం డిప్రెషన్తో పాటు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత తాను ఎదుర్కోబోయే సమస్యలు, ఒంటరిగా ఎదుర్కోవాల్సిన సమస్యలు, అవి కూడా భయపెట్టి ఉండొచ్చు అతను. ఈ భయము, ఆ డిప్రెషను రెండు మిక్స్ అయ్యి ఇక్కడ జీవితానికి రాజీనామా చేస్తే బెటర్ అనే ఒక డెసిషన్కి వెళ్ళాడు, రిజైన్ చేస్తాడు, అయిపోయింది ఆ ఎపిసోడ్. ఇప్పుడు దాని మీద పోస్ట్ మార్టం చేసేటువంటి ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. ఈ పోస్ట్ మార్టం చేస్తున్న వాళ్ళు ఎవరికి తోచిన సలహా వాళ్ళు చెప్తూ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ రిలేట్ చేసుకుని దానిలో, ఇప్పుడు ఆయన నా జీవితంలో కూడా ఇలాంటి ఒంటరితనం వచ్చింది అనేది, విజయ నిర్మల్ గారి మరణం తర్వాత నేను ఒంటరిని అయిపోయాను అనే ఫీలింగ్ కలిగింది నాకు. ఆ టైంలో నాకు సపోర్ట్గా నిలబడాల్సిన వాళ్ళు నిలబడలేదు. అంటే అప్పటికి ఆయన జీవితంలో ఉన్నటువంటి ఒక ఫిమేల్ గురించి, తను అంటే
తను వివాహం చేసుకున్నటువంటి మహిళ తనకు సపోర్ట్గా నిలబడకపోవడంతో తను డిప్రెషన్లోకి వెళ్ళానని, ఆ టైంలో ఇంకెవరో సపోర్ట్గా నిలబడి తనని గట్టెక్కించారని, ఆ లెవెల్ దాకా దాని మీద వ్యాఖ్యానం, అతని స్టేట్మెంట్ మీద వ్యాఖ్యానాలు వెళ్ళి అతని జీవితంలో జరిగిన గందరగోళాలని మళ్ళీ ఎజెండాలోకి పట్టుకొచ్చారు. ఇప్పుడు ఆయనకు భార్య వర్సెస్ ఆయన ఎఫ్ఐఆర్, దాని మీద సినిమా కూడా తీసుకున్నాడు కదా ఆయన, ప్రపంచానికి తెలియజెప్పడానికి. ఆ గందరగోళాన్ని మళ్ళీ ఈ గందరగోళంలోకి తీసుకొచ్చి అక్కడ మళ్ళీ మోరల్ సిద్ధాంతాలు చెప్పడానికి కొంతమంది వ్యాఖ్యాతలు రెడీ అయిపోయి ఇతని ఇంటెన్షను, ఇతను ఏది చెప్పదలుచుకున్నాడు అనే దాన్ని పక్కన పెట్టేసి ఇతనికి ఆ కండిషన్ ఎందుకు వచ్చింది అని వ్యాఖ్యానం మొదలుపెట్టి దీని వెనకాల చాలా స్పష్టంగా అతను చెప్పదలుచుకుంది. ఆ టైంలో నాకు అంటే ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్య ఏమో చాలా దారుణంగా బిహేవ్ చేసింది, నన్ను డిప్రెషన్లోకి నెట్టేసింది మరింతగా, ఎవరో పక్కకి లాగారు, గట్టెక్కించారు అనేదాకా లాక్కెళ్ళటం ద్వారా అతను వీళ్ళ రిలేషన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా ఆ ప్రకటనని మలచి ఒక ధార్మిక కోణంలో అతని మీద దాడి చేసే ప్రయత్నం, మోరల్ పోలీసులు ఉంటారు ఇక్కడ. ఈ మోరల్ పోలీసులు నరేష్ మీద కూడా లాఠీ జులిపించే ప్రయత్నం మొదలుపెట్టేశారు. ఇది గందరగోళం. సో ఇలాంటివి జరిగిన ప్రతి సందర్భంలోనూ ఈ మానవ సంబంధాల మధ్య ఉండవలసినటువంటి విలువలని కాపాడేటువంటి ఒక సైన్యం బయటకు వచ్చేస్తుంది. ఆ సైన్యం ప్రతి ఒక్కరి మీద చాలా విశృంఖలంగా దాడి చేస్తుంది. ఈ దాడులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది ఇంకొక యాంగిల్ దీనిలో. అట్లా కాకుండా అసలు మనకు సంబంధం లేని వ్యవహారం, వాడి పర్సనల్ లైఫ్, వాడు ఏదో నిర్ణయం తీసుకున్నాడు, పెళ్ళై ఉండొచ్చు, పెళ్ళై ఉన్నంత మాత్రాన్ని ఇంకొకళ్ళ పట్ల ఆకర్షణ కాదు, ఒక బంధం ఏర్పడటానికి అవకాశం డెఫినెట్గా ఉంటుంది అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసే కండిషన్ ఉంటే ఈ గొడవలు జరగవు. కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయనివ్వరు, రహస్యంగా జరగాలంటారు ఏది జరిగినా. ఈ రహస్యంగా జరగాలనేది కాకుండా బహిరంగంగా జరుగుతున్న వాటిని నువ్వు యాక్సెప్ట్ చేసి వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలో ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోకుండా మోరల్ పోలీసింగ్ పేరుతో లాఠీ తీసుకుని ఎవరినైనా సరే నీతి బాహ్యుడు అని ఒక స్టాంప్ వేసి దాడి చేసి పడేస్తే ఏమైపోతుంది సమాజం? గందరగోళం కాక. ఈ పర్టికులర్గా వీళ్ళ ఎపిసోడ్, ఈ టీవీ ఆర్టిస్టుల పవిత్ర అండ్ చందు వీళ్ళ ఎఫ్ఐఆర్ మీద నడుస్తున్న సినిమా మొత్తం కూడా మోరల్ పోలీసింగే. ఈ మోరల్ పోలీసింగ్ పక్కన పెట్టేసి వాళ్ళు సాగు, ఆ డిప్రెషన్లో ఉన్నాడు అతను, అతనికి సపోర్ట్గా లేకపోవడం వలన చనిపోయాడు అన్నంత వరకు నరేష్తో ప్రాబ్లం లేదు. దాన్ని ఎక్స్టెండ్ చేసి అతన్ని కూడా ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రమాదం. అతను ఎవరి గురించి మాట్లాడాడు, ఎవరిని దృష్టిలో పెట్టుకుని అన్నాడు, అసలు ఆ చర్చ ఎందుకు? అతను స్ట్రైట్గా అన్న మాట అక్కడ వరకే తీసుకుని ఆ సెన్స్లో వదిలిపెట్టేస్తే ఎవరికీ ఇబ్బంది లేదు. ఎప్పుడైతే బిట్వీన్ ది లైన్స్ అనే పేరుతో మీరు ఆ ప్రకటన లోతులకి జారినప్పుడు చాలా జ్ఞానం మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. ఇది పోలీసింగు ప్లస్ బుల్డోజింగ్ రెండు. ఇది ప్రమాదం, వీళ్ళే ప్రమాదం సమాజానికి. ఈ ఎఫ్ఐఆర్లు నడిపేవాళ్ళు కాదు, ఈ ఎఫ్ఐఆర్ల గురించి మాట్లాడేవాళ్ళు, మోరల్ పోలీసింగ్ చేసేవాళ్ళు, విలువల దాడి చేసేవాళ్ళు, వీళ్ళు ప్రమాదం సమాజానికి. వీళ్ళ వలన చాలామంది చచ్చిపోతారు. అందుకని ముందు వీళ్ళని కంట్రోల్ చేయాలి. కుదిరితే వీళ్ళ మీద కేసులు కూడా పెట్టచ్చు. అది నరేష్ ప్రకటన వెనకాల జరిగినటువంటి పరిణామం, పవిత్ర చందు అనేటువంటి వాళ్ళ లివింగ్ రిలేషను, దాని వెనకాల ఉన్న వాళ్ళ కుటుంబాలు. దీని గురించి ఎవరైనా పాజిటివ్గా మాట్లాడితే వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఏదో ఒక పద్ధతిలో.
కాబట్టి ఈ మోరల్ పోలీసింగ్ నుంచి సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయం అయితే ఈ ఎపిసోడ్ మరొకసారి దృష్టికి తీసుకొచ్చింది అనేది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.